నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేస్తాం, సమాజం కోసం అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం. మీ ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం మీరు ఆలోచించుకోవాలి. దానికి హార్టికల్చర్ కానీ, వ్యవసాయం కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ పెట్టుకొని మనం ముందుకు పోతే మనకు మంచి రోజులు వస్తాయి. ఆ దిశగా పయనిస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కొన్ని సమస్యలు చెప్పారు కాన్స్టిట్యున్సీ గురించి. తప్పకుండా ఎన్ని సమస్యలు వీరైతే అన్ని పరిష్కారం చేసి ఈ ఇది వెనుకబడిన నియోజకవర్గం కాదు, కానీ నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ మీలో తెలివైన రైతాంగం ఉన్నారు. జిల్లాలో నీళ్లున్నా ఆదాయం వెనకబడ్డారు, నీళ్లు లేకపోయినా డోన్లో మాత్రం తలసరి ఆదాయాలు ఎక్కువగా ఉన్నారు. అంటే దానికి కారణం మీరు పండ్ల తోటలు వేస్తున్నారు. అందరూ వరేస్తే మీరు పండ్ల తోటలు వేసి 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది మీ తెలివి. దానికి అభినందనలు. దీన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన అన్ని సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుంటా న్యాయం చేస్తా. నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా చేసి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.